బీహార్ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన ఇష్యూస్ మీద మనం ప్రధానంగా ఎనలైజ్ చేస్తున్నాం. బీహార్కి సంబంధించి ఇప్పటివరకు 3 సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే 3 కూడా ఎన్డీఏకే పట్టం కట్టినటువంటి పరిస్థితి. తాజాగా మనకి మరొక అప్డేట్ అంతోంది పీపుల్స్ ఇన్సైట్. వీళ్ళు ఇస్తున్నటువంటి సర్వేని ఒకసారి మనం గమనిస్తే వీళ్ళు ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా పీపుల్స్ ఇన్సైట్ ఇస్తున్న సమాచారం ప్రకారం ఎన్డీఏకే అవకాశం ఉందని. ఇది ఒక నాలుగో సర్వే సంస్థ కూడా ఎన్డీఏకే అవకాశం ఉందని చెప్తోంది. చాలా క్లియర్గా 132-148 సీట్స్ ఎన్డీఏకి అవకాశం ఉంది. 133 స్థానాల నుంచి 148 స్థానాల వరకు ఎన్డీఏ గెలవచ్చు అన్నది మ్యాజిక్ ఫిగర్. 122 అయితే 122కి ఏమాత్రం చెరువుగా వెళ్ళేటువంటి పరిస్థితిలో మహాగఠబంధన్ లేదు. 87 నుంచి 102 వరకు వాళ్ళు కన్ఫైన్ అవ్వచ్చు అన్నది ప్రధానంగా పీపుల్స్ ఇన్సైట్ చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా ఇప్పటివరకు మనకు అందినటువంటి ఈ 3 సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలా క్లియర్గా మరొకసారి ఎన్డీఏకే అవకాశం ఉంది అని చాలా క్లియర్గా ఈ సర్వే సంస్థలు చెప్తున్నాయి. ఈ 3 సర్వే సంస్థలు ఇచ్చినటువంటి సమాచారం కూడా ఎన్డీఏకే అవకాశం ఉంది. నితీష్కే మళ్ళీ పట్టం కట్టారు ప్రజానికం అని చెప్తున్నారు. నితీష్ని గెలిపించడం కోసం ఈరోజు చాలా గట్టి ప్రయత్నం అటు ప్రధానమంత్రి మోదీ దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం ఎంటైర్ క్యాబినెట్ అంతా కూడా రంగంలోకి దిగి ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో బీహార్ని చేజార్చుకోకూడదు అన్నది చాలా గట్టిగా ఎన్డీఏ తీసుకున్నటువంటి లైన్. కాబట్టి ఆ లైన్కి అనుగుణంగానే చివరి నిమిషంలో ఓటర్లకి ప్రధానంగా పెద్ద ఎత్తున మహాగఠబంధన్ వైపు నుంచి తాయిలాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పినప్పటికీ కూడా దానికి కౌంటర్గా నితీష్ ప్రభుత్వం కూడా మహిళలకి ముఖ్యంగా 10,000 రూపాయలు, ఇప్పటివరకు కేవలం 600 నుంచి 700 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చేటువంటి వ్యవహారం ఉండేది. కానీ అందుకు భిన్నంగా నితీష్ ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం 10,000 రూపాయలు మహిళలకి నేరుగా ఖాతాలో వేసినటువంటి పరిస్థితి మనం గమనించాం. అది కూడా కొంత ఇంపాక్ట్ చూపించవచ్చు అన్నది ఇప్పుడు మనకి అందుతున్నటువంటి సమాచారం. ఓవరాల్గా చూస్తుంటే ఏం జరిగింది, ఈ సర్వే సంస్థలన్నీ కూడా పూర్తిగా వన్ సైడెడ్గా ఎన్డీఏకే అవకాశం ఉంది అని చెప్పడం వెనక కారణం ఏంటి, దీని గురించి మనం ప్రధానంగా విశ్లేషిద్దాం. పీమార్క్ అనేటువంటి మరొక సంస్థకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఇది ఒక 5వ సంస్థ, 5వ సర్వే సంస్థ కూడా చాలా క్లియర్గా బీహార్లో మరొకసారి ఎన్డీఏకే అవకాశం ఉంది అని చెప్పి చాలా కేటగారికల్గా చెప్పడమే కాదు మెజారిటీ కూడా ఎన్డీఏకే దక్కవచ్చు అని చెప్తున్నారు. 142 నుంచి 162 స్థానాలు ఎన్డీఏ కూటమికి నితీష్ కూటమికి దక్కవచ్చు అన్నది పీమార్క్ సంస్థ ఇచ్చినటువంటి సర్వే. ఈ రకంగా చూసుకుంటే ఇప్పటివరకు మనకి 5 సర్వే సంస్థలకు సంబంధించిన సమాచారం అంతోంది. 5 సర్వే సంస్థలు కూడా ఎన్డీఏకే అవకాశం ఉన్నాయి. వన్ సైడెడ్గా ఎన్డీఏ వైపే బీహార్ ప్రజానికం ఉన్నారు అని చెప్తున్నారు. అంటే కేవలం ఒక ఎగ్జిట్ పోల్ కొంత ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసిందేమో అనుకోవచ్చు, కానీ చాలా క్లియర్గా అన్ని సర్వే సంస్థలు కూడా ఇప్పటివరకు మనం చూసినటువంటి ఈ 5 సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఏమాత్రం అధికారానికి చేరువయ్యేటువంటి నెంబర్ ఏదైతే ఉందో 122 మ్యాజిక్ ఫిగర్, దానికి ఏమాత్రం మహాగఠబంధన్ చేరువ కాలేదు అన్నది చాలా క్లియర్గా ఈ 5 సర్వే సంస్థలు చెప్తున్నటువంటి మాట. అంటే ఓటింగ్ పర్సంటేజ్ కూడా మనం గమనించుకుంటుంటే ఖచ్చితంగా 6 నుంచి 10% వరకు కూడా ఓటింగ్ పర్సంటేజ్ అనేది తేడా ఉండవచ్చు 2 కూటముల మధ్య అనేది మనకి అందుతున్నటువంటి సమాచారం. ఈ రకంగా చూసుకుంటే 6 to 10% మధ్య మార్జిన్ ఉంది. అంటే చాలా పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా ఎన్డీఏ వైపు ఉన్నారు అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి